రానా ఫుడ్ స్టోరీస్ సో బేకరీ సెషన్లో నేను ఉన్నానమాట. మనకి బ్రెడ్స్ టోస్ట్ ఇవన్నీ కనిపిస్తాయి. సో హ్యాస్టీస్ ఇక్కడ కూడా అట్లే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్. సో వీళ్ళ ఐటమ్స్ అన్ని కూడా నాన్ మైదా ఐటమ్స్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వీట్ తో చేసిన ర్యాప్స్, అంటే చపాతీ ర్యాప్ ఉంటుంది కదా, సో అది. సో 150 grams వచ్చి 150 రూపీస్. అండ్ దాంతో పాటు మింట్ ఫ్లేవర్ అండ్ జింజర్ ఫ్లేవర్, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ ప్రతి దానికి కూడా నాన్ మైదాతో చేయడం స్పెషాలిటీ. అండ్ ఇక్కడ డోనట్స్ కనిపిస్తున్నాయి కదా, డోనట్స్ అండ్ బటర్ డోనట్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్. అండ్ బ్రెడ్స్ అండ్ మిల్లెట్ బ్రెడ్స్, మిల్లెట్ తో తయారు చేసిన బ్రెడ్ తో పాటు మిల్లెట్ బ్రెడ్, ప్లెయిన్ బ్రెడ్ పైన మిల్లెట్ స్పెషల్. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి జనరల్ బ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఆ జనరల్ బ్రెడ్ ఐటమ్ మల్టీగ్రెయిన్ తో చేయడం కావచ్చు, వీట్ తో చేయడం కావచ్చు, జోబర్ తో చేసిన బ్రెడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు మనకి చూసారు కదా, వాళ్ళు కొనే ముందు కొన్ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా సేల్స్ కంటే బిఫోర్ టేస్ట్ కోసం కూడా పెట్టారు అనమాట. సో అట్లా టేస్ట్ కోసం పెట్టిన దాంట్లో ఇది ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మిల్క్ బ్రెడ్ అట. సో ఇక్కడ కనిపిస్తుంది మిల్క్ బ్రెడ్ 500 grams కి మనకి ఎంత కాస్ట్ అంటే 250 రూపీస్ ఆఫ్ కాస్ట్. సో ఇది బ్రెడ్ ఐటమ్ కి సంబంధించి ఇట్లా నంబర్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ టోస్ట్ చేసిన బ్రెడ్ కూడా మనకు కనిపిస్తుంది, అంటే ఒకసారి మనం టేస్ట్ చేసిన తర్వాత అది మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ జ్యూస్ సంబంధించిన ఒక సెక్షన్ కూడా ఉంది, అండ్ స్మూతీ సెక్షన్ కూడా ఉంది. సో అది కూడా చూపిస్తానండి. సో ఆ సెక్షన్ కి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ వైడ్ వెరైటీ, ఈ స్టోర్ లోనే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి తెలుసా, ఇగో పుట్టగొడుగు. అది చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా పెద్ద పుట్టగొడుగు అనమాట. ఇంత పెద్ద పుట్టగొడుగు నేనైతే ఇప్పుడు చూడలేదు. అండ్ ఇది ఈ స్టోర్ కి స్పెషల్ అట్రాక్షన్. అండ్ ఇది వచ్చేసి దీని కాస్ట్ ఎంత తెలుసా, అక్షరాల 5 లక్షలు. సో ఇప్పటి వరకు అయితే స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాని సేల్ అనేది ఇప్పటి వరకు కాలేదు. సో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ దీని గురించి ఒక్కసారి ఒక చిన్న మ్యాటర్ అయితే రాసి పెట్టు. సో అది ఏంది అనేది నేను మీకు ఒక్కసారి చెప్తాను. ఇది 5.5 నుంచి 6 kgs ఆఫ్ కాస్ట్ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్ గా ఇది పనికొస్తుంది. అండ్ ఇది స్మూతీస్ లో కావచ్చు, కర్రీస్ లో కావచ్చు, టీస్ లో కావచ్చు, ఫ్రైడ్ ఐటమ్స్ లో కావచ్చు, ఇట్లా వాడుకోవడానికి పనికొస్తుంది. సో ఇది ఈ స్టోర్ లోనే స్పెషల్ అట్రాక్షన్ గా ఉండే పెద్ద పుట్టగొడుగు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి హ్యాస్టీస్ సేమ్ మనకి బేకరీ ఐటమ్స్, కేక్స్. అండ్ ఈ కేక్స్ లో కొన్ని ఫ్లేవర్స్ పెట్టిరు, చాక్లెట్ ఫ్లేవర్ కావచ్చు, అండ్ కేక్ లో అండ్ పైన్ ఫ్లేవర్ కావచ్చు. అండ్ ఇది వచ్చేసి పర్ పీస్ 450 రూపీస్ అనమాట. ఇది కూడా చాక్లెట్ ఫ్లేవర్ సేమ్ 250 రూపీస్. అండ్ చిన్న చిన్న కేక్స్ ఉంటాయి కదా, మరీ పెద్ద కేక్స్ కాకుండా చిన్న సెలబ్రేషన్స్ ఆఫ్ కేక్స్. సో అవన్నీ ఇగో ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇందులో ఒక 4 ఫ్లేవర్స్ ఆఫ్ కేక్స్ అనేది రెడీ చేసి పెట్టారు. సో అట్లా లైవ్ కౌంటర్స్ కూడా కావాలన్న వాళ్ళకి వెంటనే రెడీ చేసిస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా జ్యూస్ కౌంటర్. సో ఏమేమి జ్యూస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంటది. సో ఇదంతా జ్యూసీ సంబంధించిన కౌంటర్. అండ్ ఆ కౌంటర్ సంబంధించిన ఫ్లేవర్స్ అండ్ దాంతో పాటు రేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు అనమాట. సో ఈ జ్యూస్ కౌంటర్ కొంచెం స్పెషలే. అండ్ మనం జ్యూస్ ఆర్డర్ ఇస్తేనే తప్ప మనకి టేస్ట్ తెలీదు, కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు. సో ఇక్కడ మన గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ చిన్న చిన్న గ్లాసెస్ లో రెడీ చేసి పెట్టారు మిక్చర్స్. సో ఇది ఒకసారి మనం టేస్ట్ చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. సో ఇది షుగర్ కేన్ జ్యూస్ కి సంబంధించి. అండ్ ఇక్కడ మిహికా దగ్గుపాటి స్మూతీ చాలా స్పెషల్. అండ్ ఆ స్మూతీ స్పినాచ్, బనానా, యాపిల్, బెర్రీస్, ఆల్మండ్ మిల్క్, చియా సీడ్స్, హనీ, అంటే దాదాపు 7 వెరైటీతో తయారు చేసిన దగ్గుపాటి వాళ్ళ స్మూతీ అనమాట. ఇది కొంచెం స్పెషల్. సో అది టేస్ట్ కోసం అక్కడ పెట్టిర్రు. సో అది ఆ స్మూతీ సంబంధించిన స్పెషల్. అండ్ ఇక్కడ కూడా కౌంటర్కి వచ్చేస్తే సో ఇంకొక స్పెషల్ స్మూతీ ఏంటిదంటే లయన్ మీన్, మష్రూమ్, అశ్వగంధ అండ్ రాక్ కొక్కోతో చేసిన స్మూతీ అనమాట. సో ఇది కూడా జస్ట్ టేస్ట్ కోసం రెడీ చేసి పెట్టిరు అనమాట. ఎందుకంటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలి కస్టమర్స్ అని చెప్పేసి ఆల్రెడీ డిస్ప్లేల పేర్లు అండ్ ఇక్కడ టేస్ట్ కోసం కొంత క్వాంటిటీ అయితే రెడీ చేసి పెట్టారు. సో ఇదంతా కూడా జ్యూస్ సెక్షన్, అదంతా కూడా బేకర్ సెక్షన్.
సో ఇటు రైట్ మనం వెళ్తే కాస్మెటిక్ సెక్షన్ కూడా ఉంది. అండ్ దీని బయట మనకి వెళ్తే న్యూట్రిషన్ అంటే కాస్మెటిక్ అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తే కాస్మెటిక్ సెక్షన్ అండ్ న్యూట్రిషన్ సెక్షన్ అండ్ క్లోత్ ఫుట్ వేర్ ఇవన్నీ కూడా అటు సైడ్ ఉన్నాయి అనమాట.